సీఎం చంద్రబాబుపై వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో గుంటూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి వ్యాఖ్యలను ఖండిస్తూ టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిని, ఆఫీస్ని ధ్వంసం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తీవ్ర ఉద్రిక్తత మధ్య అంబటి రాంబాబుతో పాటు ఆయన అనుచరులను అదుపులోనికి తీసుకున్నారు. భారీ బందోబస్తు నడుమ నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. గుంటూరులోని అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉన్న పరిస్థితిపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి పవన్ అందిస్తారు. పూర్తి స్థాయిలో కూడా ఆగ్రహ జాలాలు వ్యక్తమవుతానే ఉన్నాయి. పెద్ద మొత్తంలో తెలుగు యువత అయితే మాత్రం అంబటి రాంబాబు ఇంటి ముందు చుట్టుముట్టింది. అంబటి రాంబాబు బయటికి రావాలి, ఖచ్చితంగా తమ నాయకుడికి క్షమాపణ చెప్తేనే తమ ఇక్కడి నుంచి కూడా వెళ్తామంటూ పెద్ద మొత్తంలో కూడా తెలుగుదేశం పార్టీ సంబంధించిన నేతలు మొత్తం అయితే మాత్రం భీక్షమించి కూర్చున్నారు. ఒకగానొక దశలో పోలీసులు అంబటి రాంబాబు గేటు వద్ద ఉన్నప్పటికీ కూడా పోలీసులు సైతం నెట్టుకొని లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే మాత్రం టీడీపీ నేతలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే దాదాపుగా వేల మంది కూడా అంబటి రాంబాబు నివాసాన్ని అయితే మాత్రం చుట్టుముట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏ క్షణమైనా కూడా అంబటి రాంబాబు ఇంట్లోకి ఖచ్చితంగా వెళ్తామంటూ, అంబటి రాంబాబుని బయటకు తీసుకొస్తామంటూ కూడా తెలుగుదేశం పార్టీ నేతలు అయితే మాత్రం సవాళ్ళు విస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తూ ఉంది. పోలీసులు అయితే మాత్రం పెద్ద మొత్తంలో అంబటి రాంబాబు నివాసం వద్ద పహారా కాస్తానే ఉన్నారు. దాదాపుగా వేల మంది తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి నేతలంతా కూడా కార్యకర్తలు అయితే మాత్రం వచ్చారు. ప్రస్తుతం అంబటి రాంబాబు అయితే ఇంట్లోనే ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఖచ్చితంగా అంబటి రాంబాబు బయటకు వచ్చేంత వరకు కూడా తమ ఇక్కడే ఉంటామంటూ వారైతే మాత్రం నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తూ ఉంది. తెలుగు యువతతో పాటు తెలుగుదేశం పార్టీ సంబంధించిన కార్యకర్తలు మొత్తం కూడా ఇక్కడ చేరుకున్నారు. ఇప్పటికే అంబటి రాంబాబు నివాసం మొత్తం కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈరోజు ఉదయం ఏదైతే అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలని ఖచ్చితంగా 24 గంటల్లో క్షమాపణ చెప్పాలని చెప్పి కోరినప్పటికీ కూడా మరోవైపు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు మొత్తం అయితే మాత్రం ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఈ నేపథ్యంలోనే 24 గంటల సమయం కూడా క్షమాపణ చెప్పడానికి అంటూ కూడా అయితే భీష్మించి కూర్చోవడం. ఒక్కసారిగా కూడా దాదాపు వందల మంది అంబటి రాంబాబు నివాసానికైతే మాత్రం చేరుకున్నారు. ఏదైతే గుంటూరులో ఉన్నటువంటి సిద్ధార్థ నగర్లో ఉన్నటువంటి అంబటి నివాసానికైతే మాత్రం వారంతా కూడా చేరుకున్నటువంటి నేపథ్యంలో ఒకసారిగా ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ మొత్తాన్ని కూడా ధ్వంసం చేశారు. అంబటి రాంబాబు ఇంటి అద్దాలను సైతం కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తూ ఉంది. మరి ఏదైతే ప్రస్తుతం ఈ ఎపిసోడ్కి సంబంధించి కూడా రాష్ట్రంలో ఒక హైటెన్షన్ వాతావరణం రేపటి అయితే ఉదయం నుంచి కూడా కనిపించింది. కాబట్టి ఈ నేపథ్యంలోనే తమ నాయకుడిని వ్యంగ్యంగా మాట్లాడినటువంటి అంబటి రాంబాబుపై ఖచ్చితంగా కూడా పోలీసులు చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అంబటి రాంబాబు ఇంటి వద్ద అయితే మాత్రం తీవ్ర స్థాయిలో కూడా ఇటు వికలాంగులు, పార్టీకి సంబంధించినటువంటి నేతలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి తాజా పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తూ ఉంది. ఏదేమైనా కూడా ఉదయం నుంచి జరుగుతున్నటువంటి ఈ యొక్క వ్యవహారానికి సంబంధించి కూడా పోలీసులు అయితే మాత్రం ఎంతో చాకచక్యంగానే వ్యవహరిస్తూ ఉన్నారు. ఒక పక్క పార్టీ కార్యకర్తలు రాళ్లు రువ్వుతూ ఉన్నారు, మరోపక్క టమాటాలు వేస్తూ ఉన్నారు, మరోపక్క కోడిగుడ్లతో సైతం కూడా దాడి చేస్తూనే ఉన్నారు. కానీ పోలీసులు మాత్రం తగ్గేదే లేదనే విధంగా కూడా వారి రక్షణ కవచాలు అడ్డం పెట్టుకొని మరి ఈరోజు అయితే మాత్రం వారి యొక్క డ్యూటీని నిర్వర్తిస్తూ ఎంతో చాకచక్యంగా అయితే మాత్రం మాజీ మంత్రి అంబటి రాంబాబు అతను అనుచరులని ఏదైతే ధర్మ వెహికల్ అయితే మాత్రం వారిని కూడా తీసుకొని వెళ్ళడం అనేది మాత్రం జరిగింది. మొత్తానికి ఇప్పటి వరకు కొనసాగినటువంటి ఉద్రిక్తత మరింతగా కూడా కొనసాగే విధంగా ఇప్పటికే తెలుగు యువత అయితే మాత్రం అంబటి రాంబాబు నివాసం మధ్య అయితే కొంత హడావుడి చేస్తూనే ఉంది. ఖచ్చితంగా అంబటి రాంబాబు ఆఫీస్ పైకి వెళ్తామని చెప్తా ఉంది. ప్రస్తుతం మనకి పరిస్థితి ఏదైతే చంద్రబాబుపై చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో కూడా తెలుగు యువత అయితే మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడతా ఉంది. ఖచ్చితంగా కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం దాదాపుగా మధ్యాహ్నం 3 గంటల దగ్గర నుంచి ఇప్పటి వరకు అయితే మాత్రం దాదాపు 12 గంటలు అవుతా ఉంది. ఇప్పటి వరకు కూడా అయితే మాత్రం పెద్ద మొత్తంలో తెలుగుదేశం పార్టీ యువత అయితే మాత్రం అంబటి రాంబాబు నివాసం ఇప్పటికే ధ్వంసం చేసింది. కార్యాలయాన్ని కూడా ఇప్పటికే ధ్వంసం చేసినటువంటి నేపథ్యంలో కూడా లోపలికి వెళ్ళి ఇంకా లోపల కొంతమంది వైకాపాలో ఉన్నటువంటి
ఉన్నటువంటి నేతలు ఉన్నారు, వారిని సైతం కూడా తమ వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదంటూ కూడా ప్రస్తుతం గేటు వద్ద అయితే వారు కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనా అంబటి రాంబాబుకు సంబంధించి కూడా చూడొచ్చు మనం విజువల్స్లో పెద్ద మొత్తంలో కూడా రాళ్లు రువ్వుతూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం అయితే విజువల్స్లో చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. లోపల కిటికీలు సైతం కూడా ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు పోలీసులు అయితే మాత్రం అడ్డుకుంటున్నప్పటికీ కూడా తగ్గేది లేదనే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే మాత్రం లోపల కిటికీలని బద్దలు కొడుతున్నటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనకి విజువల్స్లో కనిపిస్తూ ఉన్నాయి. దాదాపుగా ఇప్పటికే రాళ్ల వర్షం కురిపించారు, మరోవైపు టమాటాల వర్షం కురిపించారు, మరోవైపు కోడిగుడ్లతో సైతం కూడా దాడి చేసినటువంటి నేపథ్యంలో కొంతమంది పోలీసులు సైతం కూడా ఆ యొక్క కోడిగుడ్లు వారికి తగిలినటువంటి నేపథ్యంలో వారు కూడా అద్దాలను కవచంగా పెట్టుకొని డ్యూటీ అయితే మాత్రం చేస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా పోలీసులు అయితే మాత్రం తగ్గేది అనే విధంగా కూడా ఈ ఎపిసోడ్ మొత్తం మీద పోలీసులు అయితే మాత్రం ప్రధానంగా పనిచేసిందని చెప్పాలి. ఏదేమైనా కూడా అర్ధరాత్రి వరకు కొనసాగుతున్నటువంటి ఈ యొక్క ఆందోళన కూడా మరింత ఉధృతంగా మారేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఏదైతే అంబటి రాంబాబుపై కేసు నమోదు చేశారు కాబట్టి మరి ఆయన అరెస్ట్ చేసి జైలుకు పంపుతారా లేదంటే దీని ఇంతటితోనే ఊరుకుంటారా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. పోలీసులు అయితే ప్రస్తుతం అంబటి రాంబాబు నివాసం వద్ద కరెంటు అంటే దాదాపుగా పవర్ కూడా కట్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాబట్టి మరి దీనిపై ఇంకా ఉద్రిక్త పరిస్థితులు అయితే మాత్రం నెలకొనేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ఇది మొత్తానికి గుంటూరులో ఉన్నటువంటి అంబటి రాంబాబు నివాసం వద్ద తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రమణతో పవన్ నాయుడు, 6 టీవీ, గుంటూరు జిల్లా నుంచి.